హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం చాలా హెల్తీ రెసిపీ చేసుకుందామండి. ప్రోటీన్ రిచ్ ఇంకా ఫైబర్ రిచ్. మనకి శనగల్లో ఇంకా పెసర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. దాంతోనే ఈ రెసిపీ చేసుకుందాం. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ నేను శనగలు ఇంకా పెసర్లు తీసుకున్నానండి. ఇవి నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇదొక టిప్ అండి. శనగలు ఎప్పుడైనా సరే నానబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే శనగలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నానబెట్టినవి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. దానిలో కొంచెం అల్లం వేసాను. అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు. ఇది గ్రైండ్ చేసుకోవాలి. చాలా అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలండి. చాలా థిక్గా గ్రైండ్ చేయాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసాను నేను. దీనిలో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, సాల్ట్, జీరా, ఇంకా హింగు కూడా వేసుకోవాలి. ఇంకా ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసాను. మీరు కావాలంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఒక స్పూను శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి బైండింగ్ ఇస్తుందండి. మనం శనగలు ఇంకా పెసల్లో మెత్తగా గ్రైండ్ చేయలేదు, కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసాం. అందుకని బైండింగ్ కోసం శనగపిండి వేసాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని టిక్కీ షేప్లో చేసుకుని వడ షేప్లో చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. శనగలు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. ఇవి రెండు సైడ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి నా ఛానల్ని. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారండి, పద్దాక సబ్స్క్రైబ్ చేసుకోరు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవద్దు. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోని రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. శనగలు ఇంకా పెసర్లు వడ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కావాలంటే చట్నీతో కూడా తినొచ్చు. నేను ఇక్కడ సాస్తో సర్వ్ చేశాను. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా తినాలండి. హెల్త్కి చాలా మంచిది. మీకు ఒకవేళ ఫ్రై ఇష్టం లేదనుకుంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకుంటే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.